తెలంగాణలో బీసీల బంద్ కొత్త రాజకీయ వారసుడిని తెరపైకి తెచ్చిందా? బీసీలకు న్యాయం చేయాలంటూ కవిత కుమారుడు ఆదిత్య రోడ్డుపై బైఠాయించారు, నినాదాలు చేశారు. సో కవిత రాజకీయ వారసుడి అరంగేటం జరిగిపోయిందనే అభిప్రాయం బలంగా వినిపించింది. దీనిపై స్పందించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తన కుమారుడిది చిన్న వయసని, రాజకీయ అరంగేటం ఇప్పుడే అవసరం లేదన్నారు. తాను ధర్నాకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావని అడిగారని తెలిపారు. ఇక బీసీల బంద్లో పాల్గొనేందుకు వెళ్తున్నానని చెప్తే నేను సైతం వస్తానని, నిరసనలో పాల్గొన్నాడని కవిత స్పష్టం చేశారు. పిల్లలకు సామాజిక బాధ్యత నేర్పించాలి కదా. నేను ధర్నా ఉంది, బంద్ ఉంది అంటే ఏం బంద్ అన్నాడు. బీసీల కోసం అడుగుతున్నాము అన్నాడు. బీసీల కోసం ఎందుకు అడుగుతున్నాము అన్నాడు. అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇట్లా ఉంటుంది అంటే, అరే మరి అందరికి రావాలి కదా, ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అవును రావాలి అని, మరి నేను రావాలి అన్నాడు. రమ్మన్నా, వచ్చిండు. సో సోషల్ ఆబ్జెక్టివ్, సోషల్ లెసన్ అనేది పిల్లలకు ఇంపార్టెంట్. సమాజంలో మనం కోరుకునేటటువంటి పని మన ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి. ఇంట్లో ఉన్న మా వాళ్ళందరూ కూడా అర్థం కావాలి, పోరాటం చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని. సో అందుకే వచ్చిండు తప్పితే ఏం లేదు. చిన్నోడు 20 ఏళ్ళు 21 ఏళ్ళు, సో అప్పుడే ఇంకా పాలిటిక్స్లో పార్టిసిపేట్ అయ్యే ఏజ్ కూడా రాలే. థ్యాంక్ యూ. పిల్లలకు సామాజిక ఇక తెలంగాణ బీసీల బంద్ కొత్త రాజకీయ వారసుడిని తెరపైకి తెచ్చిందా అంటే బీసీలకు న్యాయం చేయాలంటూ కవిత కుమారుడు ఆదిత్య రోడ్డుపై బైఠాయించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, కవిత కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై కవిత ఏమన్నారు? వరలక్ష్మి, ఈరోజు బీసీలకు బంద్కు సంబంధించి బంద్ ఫర్ జస్టిస్ అనే కాల్ తోటి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపినటువంటి బీసీల బంద్ కోసం ఈరోజు తెలంగాణ జాగృతి తరఫున బీసీ యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏదైతే కవితకు తెలంగాణ జాగృతికి అనుబంధంగా పనిచేస్తుందో, కలిసి పనిచేస్తుందో, ఈ సంఘం తరఫున ఈరోజు ఉదయం ఖైరతాబాద్ సర్కిల్లో, హైదరాబాదు ఖైరతాబాద్ సర్కిల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక మానవహారం నిర్వహించారు. ఈ మానవహార కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఆమె కుమారుడు, పెద్ద కుమారుడు ఆదిత్య కూడా వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్లకార్డు పట్టుకొని కూర్చోవడం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. ఆమె తమకు ఉన్నటువంటి 2 కుమారుల్లో చిన్న కుమారుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. పెద్ద కుమారుడు ఈ మధ్యలోనే ఆదిత్య అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చారు. వేసవి సెలవుల తర్వాత ఆమెతో పాటు హైదరాబాద్లో ఉంటున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక్కసారిగా కవిత తన కుమారుని, తన రాజకీయ వారసుని పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా అనేది ఒక చర్చ అయితే కొనసాగింది. ఇటీవలే పలు కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వెంట రావడం, అప్పుడు కూడా ఆమె విషయంలో కూడా ఇలాంటి చర్చ కొనసాగింది. ఇప్పుడు కవిత కుమారుడు ఆదిత్య రావడం కూడా ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తుంది. అయితే ఆమె మాత్రం ఇప్పటికే తన కుమారుడు రాజకీయ ఎంట్రీ ఇప్పట్లేదు, తను చదువుకుంటున్నాడు, దీనికి ఈరోజు ఉదయం నా వెంట వచ్చాడు తప్ప ఇలా వేరే రాజకీయ ఉద్దేశం ఏం లేదని చెప్పేసి కవిత చెప్తున్నప్పటికీ కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తెలంగాణ జాగృతి పేరుతోని వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా జనజాగృతి పేరుతోటి, ఆమె జాగృతి జనయాత్ర పేరుతోటి పెద్ద ఎత్తున కూడా 119 తెలంగాణ నియోజకవర్గాల్లో పర్యటించడం కోసం ఆమె సమాయత్తం అవుతుంది. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్సీ కవిత కుమారుడు ఈ రోడ్డుపైకి వచ్చి కూర్చోవడం, కవిత చిన్న వయసే కదా అన్నారంటే మరి ఫ్యూచర్ లో రంగప్రవేశం చేస్తారని అనుకోవచ్చా? అయితే మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా ఇటీవల కాలంలో కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ వారసత్వంగా తన అన్న ఉన్నాడు, తాను అబ్బాయి పుడితే కనుక తనకు ఇలాంటి రాజకీయంగా ఇబ్బందులు వచ్చేది కాదు. మరోవైపు ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులుగా ఫెయిల్ అయినటువంటి రాహుల్ గాంధీ ఎన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు కూడా రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తున్నారు. ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా పనిచేసిన ఆమెకు అవకాశాలు రావట్లేదు. ఈ భారతదేశ రాజకీయాల్లో ఒకవైపు రాజకీయ కుటుంబాల్లో అబ్బాయిలకు ఉన్నటువంటి విలువ, అమ్మాయిలు ఎంత కష్టపడి తమను తాము నిరూపించుకున్నప్పటికీ కూడా సరైన అవకాశాలు రావట్లేదని చెప్పేసి ఇటీవల కాలంలో ఆమె ఇంటర్వ్యూ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇలాంటి అంశాలకు సంబంధించి తాను ఎంత కష్టపడి నిరూపించుకున్నప్పటికీ కూడా తాను మహిళలైన కారణంతో రాజకీయాల్లో ఒక సెకండ్ గ్రేడ్గా చూస్తున్నారు అనే ఆవేదన అయితే ఆమె వ్యక్తం చేసింది. ఈ కోణంలోనే ఇప్పటికే ఒకవైపు తన అన్న కుమారుడు హిమాన్షు ఇప్పటికే కొంత యాక్టివ్గా వివిధ కార్యక్రమాలు తిరిగేవారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు కూడా హిమాన్షు కూడా గతంలో హైదరాబాద్లో చదువుకున్న సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు, సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునేవారు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లారు. ఇప్పుడు కవిత కుమారుడు అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని హాలిడేస్ కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆదిత్య ఈరోజు ఆమెతో పాటు ఖైరతాబాద్ సర్కిల్లో ప్లకార్డులు పట్టుకొని బీసీ రిజర్వేషన్ల కోసం కూర్చోవడంతో కూడా ఈ చర్చకు
దారితీసింది. దీంతో ఆమె కూడా దాన్ని కొంచెం అనునయించే ప్రయత్నం చేసింది. తన కుమారుడు కేవలం తను బయటికి వెళ్తున్న తనతో పాటు తోడుగా వచ్చారు. ఆయనకి ఇంకా రాజకీయ అరంగేట్రానికి ఇంకా సమయం కాలేదు, ఖచ్చితంగా ఆయన ఇప్పుడు చిన్న వయసే అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఆమె రాజకీయ వారసత్వాన్ని ఇప్పంచి ఆమె ప్రోత్సహిస్తుంది. పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారంతా కూడా ఖచ్చితంగా తమ రాజకీయ వారసుల్ని ముందు నుంచే ట్రైన్అప్ చేస్తూ ప్రజల్లో తీసుకెళ్లి ఇక్కడ ఒక విషయం, జాగృతి కార్యకర్తలు కవిత అభిమానులు ఏమంటున్నారు స్వామి? అంటే చాలా మంది జాగృతి కార్యకర్తల అభిమానులు ఇప్పటికే ఇంకా ఆయన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి కొంత ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కుటుంబంలో సహజంగానే రాజకీయ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికే చదువుతున్నారు. భవిష్యత్తులో అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కవిత అంటున్నప్పటికీ కూడా కార్యకర్తలు నాయకులంతా కూడా స్వాగతిస్తున్నారు, వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఖచ్చితంగా కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత తన సొంత ప్లాట్ఫామ్ తెలంగాణ జాగృతి సంస్థను ఇప్పుడు మళ్ళీ ప్రజలకు తీసుకెళ్తున్నారు. త్వరలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ తిరిగి అక్కడ ప్రజల ఆలోచన తెలుసుకున్న తర్వాత దాన్ని ఒక రాజకీయ పార్టీగా మారాలా, లేకపోతే ఇలాంటి సాహిత్య సాంస్కృతిక తెలంగాణ కల్చరల్ని ఒకవైపు చాటి చెప్పే సంస్థగానే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అంతా అనుకుంటున్నారు. ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్సీ కవిత ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక రాజకీయ పార్టీ పెడతారు. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి తనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా పొలిటికల్ అనలిస్ట్ తెలియజేస్తున్న విషయం. ఇప్పుడు ఆమె కుమారుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే షర్మిల తన కుమారుడిని ప్రోత్సహించడం కోసం, రాజారెడ్డిని ప్రోత్సహించడం కోసం ప్రయత్నం చేస్తుందో, మేము కొత్తగా చేయాల్సిందే లేదు, మన రక్తంలోని రాజకీయం ఉంటుందని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో జరిగిందో, తెలంగాణలో కూడా కవిత తన కుమారుడిని రానున్న రోజుల్లో రాజకీయ అరంగేట్రం చేస్తారా లేదా, మరింత ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉన్నది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.